నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అందమైన బుర్జ్ ఖలీఫా, మెరిసిపోయే హైవేలు, అద్భుతమైన కృత్రిమ దీవులు, దుబాయ్ అంటే మనకు గుర్తొచ్చే దృశ్యాలు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఫిబ్రవరి 24న ప్రశాంతంగా ఉన్న దుబాయ్ మార్చి 1 నాటి ఉపగ్రహ చిత్రాల్లో నల్లటి పొగలతో నిండిపోయి కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో రగిలిపోతున్న టెహరాన్ గల్ఫ్ దేశాలపై వందలాది క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరున్న దుబాయ్ ఇప్పుడు యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంది. ఓ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దుబాయ్ నగరంపై తీసిన తాజా ఉపగ్రహ చిత్రాలు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. వారం రోజుల క్రితం వరకు వెలుగులేనిన పామ్ జుమైరా, బుర్జ్ అల్ అరబ్ పరిసరాల్లో ఇప్పుడు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన వందలాది క్షిపణులను యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నప్పటికీ వాటి శకలాలు నగరంపై పడటంతో భారీ నష్టం వాటిల్లింది. రాత్రి వేళల్లో ఆకాశంలో ఇంటర్సెప్టర్ క్షిపణులు దూసుకెడుతుంటే నిప్పులు చిమ్ముతో కింద పడుతున్న దృశ్యాలతో ప్రజలు భీతిల్లిపోతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన యుఏఈ ప్రభుత్వం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మంగళవారం వరకు రిమోట్ వర్క్ చేసుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలో పాత వీడియోలను షేర్ చేసి భయాందోళనలు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. యుద్ధం కేవలం దుబాయ్కే పరిమితం కాలేదు. ఇటు ఇరాన్లోనూ మారణ హోమం కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఇప్పటికే 200 మందికి పైగా ఇరాన్ వాసులు మరణించారు. ముఖ్యంగా దక్షిణ ఇరాన్లోని ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 165 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇదిలా ఉండగా అమెరికా సైన్యం ఇరాన్లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు జరిపింది. గత 47 ఏళ్లలో 1000 మందికి పైగా అమెరికన్లను పొట్టనబెట్టుకున్న ఐఆర్జీసీ అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టడమే తమ లక్ష్యమని అమెరికా అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ దాడుల్లో 3 అమెరికా సైనికులు కూడా మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇరాన్ తన పంతం వేడటం లేదు. ఇజ్రాయెల్పై నిరంతర దాడులు చేస్తామని ప్రకటించింది. అగ్ర రాజ్యాల మధ్య నలుగుతున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడ చూసినా హాహాకారాలే కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి, పర్యాటకానికి గుండెకాయ లాంటి దుబాయ్లో ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది. తెహరాన్ వీధుల్లో భారీ పేలుళ్లు, దుబాయ్ ఆకాశంలో యుద్ధ విమానాల గర్జనలతో మధ్యప్రాచ్యం ఒక అగ్నిగుండంలా మారింది. ప్రశాంతతకు మారుపేరిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు యుద్ధ క్షేత్రాలుగా మారిపోవడంతో అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై కూడా ఆందోళన మొదలైంది. శాంతి చర్చలు మొదలైతే తప్ప ఈ మారణ హోమం ఆగేలా కనిపించడం లేదు.